Hi all of you. Welcome back to Rama Reddy Maths Academy. This is the 10th lecture in our automata theory, formal language and automata theory లో ఇప్పటి వరకు నేను డిఎఫ్ఏ ఏంటి, యాక్చువల్ డిఎఫ్ఏలో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఏమేమి ఉంటాయి, ఆల్ రూల్స్ చెప్పాను. నౌ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ డిస్కస్ విత్ ఎన్ఎఫ్ఏ మీన్స్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఫైనైట్ ఆటోమేటా టూ టైప్స్, వన్ ఈజ్ డిటర్మినిస్టిక్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎన్ఎఫ్ఏ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే దీని ముందు ఉన్నటువంటి వీడియోని చూసిన తర్వాత ఇవి చూడండి అమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఎన్ఎఫ్ఏకి జస్ట్ ఐల్ గివ్ స్మాల్ ఎగ్జాంపుల్స్, దెన్ ఆఫ్టర్ దాట్ విల్ డిస్కస్ వాట్ ఈజ్ ఎన్ఎఫ్ఏ అండ్ వాట్ ఈజ్ డిఎఫ్ఏ, దెన్ డిస్కస్ ఎప్సిలాన్ క్లోజర్ అండ్ హౌ టు కన్వర్ట్ వితౌట్ ఎప్సిలాన్ టు విత్ ఎప్సిలాన్, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎఫ్ఏ యాక్చువల్లీ మనకేం తెలుసు, డిఎఫ్ఏలో సింగిల్ పాత్ ఉంటుంది అండ్ యాక్చువల్ దిస్ ఈజ్ ఆల్సో 5 tuple. వాట్ ఈస్ దాట్? దిస్ ఈజ్ ఆల్సో 5 tuple. అంటే ఏంటి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను వాట్ ఈస్ దాట్. ఇందాక నేను ఆల్రెడీ మీకు ఎందులో చెప్పాను 5 tuples. వాట్ ఈస్ దాట్? క్యూ, ఎప్సిలాన్, డెల్టా, క్యూ నాట్ అండ్ ఎఫ్. ఇక్కడ మనకి తెలుసు క్యూ, ఎప్సిలాన్, డెల్టా, క్యూ నాట్ అంటే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యూ ఈజ్ నథింగ్ బట్ వాట్? క్యూ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ రిప్రజెంట్స్ ద స్టేట్స్. క్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? క్యూ రిప్రజెంట్స్ ద స్టేట్స్. సిగ్మా అంటే ఏంటి మనకి? దిస్ ఈజ్ ద ఆల్ఫాబెట్ ఇన్పుట్ సింబల్. సిగ్మా ఈజ్ ద ఆల్ఫాబెట్స్. Okay, alphabets. Okay, and next one is delta is what? This is a transition. Delta is a transition function. ఇందాక నేను ఆల్రెడీ డెల్టా అనేది అక్కడ డిఎఫ్ఏలో డెల్టా ఎలా ఉంటుందో చెప్పాను. ఇక్కడ డెల్టా ఎలా ఉంటుందంటే ద ట్రాన్సిషన్ ఈజ్ క్యూ క్రాస్ ఎప్సిలాన్ which gives 2 to the power of q. ఇది నేను ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ట్రాన్సిషన్ ఫంక్షన్ని. తర్వాత Q naught is the initial state, okay, and F is our final state. ఇంకోటి ఏంటంటే డిఎఫ్ఏలో ఓన్లీ వన్ ఫైనల్ స్టేట్ ఈస్ దేర్, బట్ ఇన్ ఎన్ఎఫ్ఏ వీ హ్యావ్ 2 ఫైనల్ స్టేట్స్ అండ్ నాట్ అక్కడ సింగిల్ పాత్ ఉంటుంది, ఇక్కడ మల్టిపుల్ పాత్స్ ఉంటాయి, ఇక్కడ 2 ఫైనల్ స్టేట్స్ ఉంటాయి. అదేంటో నేను ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ లిజన్. See all of you, this is our problem. Construct NFA with accept all strings over an alphabet. What is that? Epsilon is 0, 1 where strings starts with 0, 1. Okay, ఏమంటున్నాను నేను ఇక్కడ? strings starts with 0, 1 and starts with ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద లాంగ్వేజ్ని ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే I will explain after the problem. I will tell the difference of both DFA and NFA parts. Now here, what is first? I need to construct the language. What is our language? What is the given data? The input symbols are 0 and 0, 1 where the string starts with 0, 1. Starts with 0, 1 means what is our initial string? 0, 1. Then after that, I'll going to write 0, 1, 0. Next one, 0, 1, 1. And the next one, 0, 1, 0, 0. Shall I write 0, 1, 0, 0? Next 0, 1, 0, 1. And next one 0, 1, 1, 0. And the next one is 0, 1, 1. Like that you can continue. This is an infinite string. ఇప్పుడు చూడండి అమ్మా, ఇన్ఫైనైట్ లాంగ్వేజ్ ఇక్కడ 0, 1తో స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా 0, 1 తర్వాత 1 రాసాను, తర్వాత 0 రాసాను, తర్వాత 4 digitsకి వెళ్ళిపోయాను. ఓకే, దిస్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఏం చేయాలి? డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేయాలి. డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మినిమం లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్? స్టార్టింగ్ లెంత్ ఈజ్ 2. దెన్ హౌ మెనీ స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ద డిఎఫ్ఏ? హియర్ 2 + 1 అంటే 3 స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ క్యూ నాట్, then next intermediate is q1 and the last one is q2. Okay, ఎన్ని స్టేట్స్ రిక్వైర్డ్ అండి నాకు? q0, q1, q2. ఇక్కడ this is what? Start state.
Okay, it's denoted with arrow, and this is a final state. Done. ఇప్పుడు ఏమంటున్నాను నేను 0 1 ఇనిషియల్ ఎలా ఉంది, ఇనిషియల్ స్ట్రింగ్ ఈజ్ 0 1 అంటే 0 ఇస్తే Q0కి 0 ఇస్తే Q1కి వెళ్ళిపోతుంది, Q1కి 1 ఇస్తే ఫైనల్కి వెళ్ళిపోవాలి. ఇది చెక్ చేస్తున్నాను. Q1కి 1 ఇస్తే ఇట్ గోస్ టు ఫైనల్ స్టేట్. డన్. ఇది చెక్ అయిపోయింది. తర్వాత 0 1 0 ఇది అండి సెకండ్ది 0. ఇఫ్ యూ గివ్ 0 ఆన్ Q0 ఇట్ గోస్ టు Q1 అండ్ గివ్ Q1 ఆన్ Q1 ఇట్ గోస్ టు Q2. తర్వాత ఏంటి 0 ఉండాలి. 0 ఉండాలంటే ఇక్కడ సెల్ఫ్ లూప్ ఇస్తాను, నేను దానికి 0 అంటాను. డన్. సెకండ్ వన్ ఈజ్ ఆల్సో వెరిఫైడ్. దెన్ 0 1 1 0 0 నెక్స్ట్ 1 వచ్చింది. తర్వాత మళ్ళీ సెల్ఫ్ లూప్ ఇచ్చాను అనుకోండి 1 ఫైనల్కి వెళ్ళిపోతుంది. డన్. అంటే if the string starts with 0 1 the end state having number of zeros and ones. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఎన్ని సెల్ఫ్ లూప్స్ అయినా ఉండొచ్చు. ఫస్ట్ ఈ స్టార్ట్స్ విత్ ఉంటే ఎండ్ స్టేట్కి సెల్ఫ్ లూప్స్ 0 1 ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి, అండ్ ఎండ్స్ విత్ ఉంటే స్టార్టింగ్ స్టేట్కి మనం ఇవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ అ ఇనిషియల్ డేటా. ఇప్పుడు ఇది కూడా 0 1 1 0 1 1 సాటిస్ఫైడ్. నెక్స్ట్ 0 1 0 0 0 1 0 0 done. This is also done. 0 1 0 1 0 1 0 1 again. తర్వాత 0 1 1 0 0 1 1 0 done. అంటే మీకు ఏమర్థమైంది, ఫస్ట్ ఇనిషియల్గా ఉన్నటువంటి స్ట్రింగ్ లెంత్ ఇచ్చిన తర్వాత ఎండ్ స్టేట్కి మీరు సెల్ఫ్ లూప్స్ 0 1 ఇస్తే, వై బికాస్ దిస్ ఇస్ స్టార్ట్స్ విత్ స్ట్రింగ్ ఎండింగ్ స్టేట్ హ్యావింగ్ ఎండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. ఆ ప్రాపర్టీ కనుక యూజ్ చేస్తే ద గివెన్ ఆల్ ద లాంగ్వేజెస్ ఆల్ ద స్ట్రింగ్స్ ఆన్ ద లాంగ్వేజ్ విల్ గోయింగ్ టు సాటిస్ఫై దిస్ NFA. ఇంకొకటి యాక్చువల్గా నేను ప్రాబ్లం ఇచ్చాను కదా, ప్రాబ్లంలో స్టార్ట్స్ విత్ ఇచ్చాను కదా. ఓకే, in this problem means in this NFA there is no restrictions for all states having transition of all input symbols. and మనకు ఒక కండిషన్ ఉంది, ఏంటిది, ప్రతి స్టేట్కి ప్రతి ఇన్పుట్ సింబల్ నుంచి ట్రాన్సిషన్ ఉండాలి. దట్ ఈజ్ అన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. DFAలో మాత్రమే ఉంటుంది, కానీ NFAలో మనకు ఆ రూల్ లేదు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. ఓకే, ప్రతి స్టేట్కి ప్రతి ఇన్పుట్ సింబల్కి ట్రాన్సిషన్ ఉండవలసిన అవసరం లేదు. ఓకే, అంటే ఏంటిది, ఇప్పుడు దీనికి 0 ఉంది, అదే DFAలో దీనికి 1 కూడా సెల్ఫ్ లూప్ ఇస్తాను లేదని, కానీ ఇక్కడ అవసరం లేదు. ఇచ్చినటువంటి స్ట్రింగ్స్ సాటిస్ఫై అయితే సరిపోతుంది. ఇజ్ ఇట్ క్లియర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ DFA అండ్ NFA హియర్? ఏమంటున్నాను, దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఫర్ ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ the transition of the given input symbol. అర్థమైంది కదా. డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో అండ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో తేడా ఏంటి, DFAలో ప్రతి స్టేట్కి ప్రతి ఇన్పుట్ సింబల్ నుండి ట్రాన్సిషన్ ఉండాలి, కానీ ఇక్కడ 1కు ఉందా లేదు, ఇక్కడ 0కు ఉందా లేదు. అయినా కానీ ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్ మన స్ట్రింగ్ ప్రతి లెంత్ ఇచ్చినటువంటి లాంగ్వేజ్ని సాటిస్ఫై చేసింది. ఇది ఏంటిది, స్టార్ట్స్ విత్లో ఇంకో లాజిక్ ఏంటిది, లాస్ట్ వన్ విల్ బికమ్ టు n నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ 1. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎండ్స్ విత్ స్ట్రింగ్. చూడండి అమ్మా, కన్స్ట్రక్ట్ NFA with accept all the strings over an alphabet's input symbols are 0 1 where the string is what, ends with. ఇందాక నేను స్టార్ట్స్ విత్ ఇచ్చాను. నౌ హియర్ ఇట్ ఈస్ ఎండ్స్ విత్ 0 1. ఇప్పుడు నేను లాంగ్వేజ్ కన్స్ట్రక్ట్ చేశాను, ఇట్స్ ఎండ్స్ విత్ 0 1. చూడండి, 0 1తో ఎండ్ అయినటువంటి లాంగ్వేజ్ని కన్స్ట్రక్ట్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ ఐ విల్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద NFAలో ఫస్ట్ ఎన్ని స్టేట్స్ ఉంటాయి, 2. అంటే ఎన్ని స్టేట్స్ ఈజ్ రిక్వైర్డ్ హియర్, 3, Q0 Q1 and Q2. if you give 0 on Q0 it goes to Q1 and give 1 on Q1 it goes to Q2. this is the final state. okay, అంటే ఇప్పుడు ఇది అయిపోయింది. తర్వాత 0 0 1 0 అగైన్ 0 అంటే ఏంటి, సెల్ఫ్ లూప్ ఇస్తాను. ఓకే, 0 0 0 1 it satisfies. 1 0 1
101 అంటే 1 లేదు, Q0 మీద 1 ఇస్తాను. అంటే ఏంటిది, ఇఫ్ ద స్ట్రింగ్ ఎండ్స్ విత్ అన్నప్పుడు స్టార్టింగ్ స్టేట్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ 1. ఎండ్స్ విత్ అన్నప్పుడు స్టార్ట్స్ విత్ అన్నప్పుడు ఏంటి, ఎండ్ స్టేట్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఎండ్స్ విత్ అన్నప్పుడు స్టార్ట్ స్టేట్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ 1s. ఇప్పుడు చూడండి, దీనికి మీరు ఎన్ నెంబర్ ఆఫ్ జీరోస్ 1s ఇచ్చారనుకోండి, ఎవ్రీ స్ట్రింగ్ విల్ గోయింగ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 101 101, నెక్స్ట్ 0001 0001, డన్. 1001 డన్. ఎవ్రీ స్ట్రింగ్ యాజ్ యాక్సెప్టబుల్. అర్థమైందా? ఇలా ఉంటుంది. అంటే ఏంటిది, డిఎఫ్ఏకి ఎన్ఎఫ్ఏకి తేడా ఏంటిది, నాకు డిఎఫ్ఏలో ఏమంటున్నాను, యాక్చువల్లీ ఇన్ దిస్ ఎన్ఎఫ్ఏ ఏం చెప్తుంది మనకి, దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ దట్ ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ ట్రాన్సిషన్. ఓకే, అంటే ఏంటిది, ఎన్ఎఫ్ఏలో మనకి రిస్ట్రిక్షన్ ఏమీ లేదు, ప్రతి స్టేట్కి ప్రతి ఇన్పుట్ సింబల్కి ట్రాన్సిషన్ ఉండాలని. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఎన్ఎఫ్ఏ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు డిఎఫ్ఏకి ఎన్ఎఫ్ఏకి డిఫరెన్స్ ఏంటో చూస్తాను. మీరు నాకు ఇచ్చేది ఒకటే, 1 లైక్ 1 షేర్ 1 కామెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.